రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. బ్రెజిల్కు చెందిన వేదాంత గురు జోనస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. భీమ్ సింగ్ భవేష్, నీర్జా భట్లకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఇక గోవాకు చెందిన లిబియా లోబో సర్దేశాయ్, బెంగాల్కు చెందిన గోగుకల్ చంద్రదాస్, టెక్స్టైల్ రంగంలో విశిష్ట సేవలు అందించిన మధ్యప్రదేశ్కు చెందిన సల్లీ హోల్కర్కు పద్మశ్రీ వరించగా, మహారాష్ట్రకు చెందిన మారుతి భుజంగరావు, రాజస్థాన్కు చెందిన బతుల్ బేగంకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించినటువంటి వ్యక్తులకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తోంది. సో అందులో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొద్దిసేపటి కిందటే కేంద్ర ప్రభుత్వము దేశానికి ఉత్తమ సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 30 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. అందులో ఇటు విదేశీయులు ఉన్నారు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వివిధ రంగాల్లో వీరు చేసినటువంటి కృషికి అత్యుత్తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఈ అవార్డును అందజేయబోతోంది. ప్రధానంగా బ్రెజిల్ సంబంధించినటువంటి వ్యక్తి జోనస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగే పారా ఒలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్విందర్ సింగ్ కు, అలాగే సోషల్ వర్క్ లో సేవలు అందించినటువంటి భీమ్ సింగ్ భవేష్, డోలు విద్వాంసుడైనటువంటి దక్షిణామూర్తికి, అలాగే వ్యవసాయ రంగంలో ప్రతిభ కనపరిచినటువంటి హంగ్ టింగ్, అలాగే జానపద గాయకుడు భైరవ్ సింగ్ చౌహాన్, యోగా గురు షేక్, అలాగే జానపద గాయకుడు నరేన్ గురుంగ్, యాపిల్ సాగుదారు అయినటువంటి హరిమన్ శర్మ, సామాజిక కార్యకర్త గామ్లిన్, హోమియోపతి వైద్యుడు విలాస్ దాంగ్రే, జానపద గాయకుడు వెంకప్ప అంబానీ, బీహార్ కు చెందినటువంటి చేతి వృత్తుల కళాకారుడు నిర్మలాదేవి, అలాగే కింసా కళాకారుడు బతారి, సోషల్ వర్క్ లో సేవలు పేదలకు వైద్యుడిగా పేరుగాంచినటువంటి సురేష్ సోని, అలాగే సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్ కు, కళాకారుడు పాండీరామ్ మాండవి, స్వాతంత్ర సమరయోధురాలు సర్దేశాయికి, అలాగే కళలకు సంబంధించినటువంటి రంగంలో పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి గోకుల్ చంద్రదాస్ కు, అలాగే చేనేత కళాకారులైనటువంటి హోల్కర్ కు, అలాగే సాంస్కృతిక విద్యా రంగంలో సేవలు అందించినటువంటి భుజంగరావుకు, అలాగే జానపద కళాకారిణి బతుల్ బేగం, డప్పు వాయిద్యకారుడు వేలు హసన్, అలాగే తోలుబొమ్మలాటకు సంబంధించినటువంటి కళాకారులు దొడ్డ బాలప్ప, చేనేత రంగానికి సంబంధించిన లావ్జీబాయి, వైద్య రంగానికి సంబంధించిన విజయలక్ష్మి, పర్యావరణ పరిరక్షణ రంగంలో చైత్రం దేవ్చంద్ పవార్ కు, అలాగే సాహిత్య రంగంలో విశేష సేవలు అందించినటువంటి జగదీష్ జోషిలా, ఇక గైనకాలజిస్ట్ నీర్జా భట్ల, సాహిత్యం విద్యా రంగాల్లో సేవలు అందించినటువంటి కొలిన్ గాంజర్ శివ్ కు ఈ పద్మశ్రీ అవార్డు దక్కాయి. సో ఇప్పటి వరకు మొత్తం 30 మందికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఇంకా పద్మ విభూషణ్, అలాగే పద్మభూషణ్ సంబంధించినటువంటి అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అవార్డులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఇంకా ఈ అవార్డుల జాబితాలో వారికి చోటు దక్కలేదు. బహుశా ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని అవార్డులు ప్రకటిస్తారా లేదన్నది మనం వేచి చూడాలి. ఇంకా పద్మభూషణ్ అవార్డు, అలాగే పద్మ విభూషణ్ సంబంధించినటువంటి అవార్డుల సంబంధించిన జాబితా వెలువడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.